హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడింగ్ ఇన్ తెలుగు. ఈరోజు మనము అసలు ప్రైమరీకి ఎలా క్రియేట్ చేస్తామో ఒక టేబుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో టేబుల్ క్రియేట్ చేయాలంటే మనం SQLలో క్రియేట్ టేబుల్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. సో లెట్స్ రైట్ వన్ క్రియేట్ చేసేకి టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్. సో నేను ఇక్కడ క్రియేట్ టేబుల్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. తర్వాత టేబుల్ నేమ్ ఇవ్వాలి. సో నేను ఎంప్లాయీ నేమ్ తీసుకుంటున్నా, అంటే ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేస్తున్నా. సో దీంట్లో నాకు ఏమేమి కావాలి అని చెప్పి స్పెసిఫై చేయాలి. సో ఒక ఎంప్లాయీ టేబుల్లో 2 కాలమ్స్ కావాలనుకుంటున్నాను. అది వచ్చి ఎంప్లాయీ ఐడి, తర్వాత మనం స్పెసిఫై చేయాలి ఇది ప్రైమరీ కీనా కాదా అని చెప్పి. సో దానికంటే ముందు మనం ఇంటీజర్ అని చెప్పి స్పెసిఫై చేసి, అంటే డేటా టైప్ స్పెసిఫై చేస్తున్నా. తర్వాత ప్రైమరీ కీ అంటున్నాను. సో అసలు ప్రైమరీ కీ అంటే కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రైమరీ కీ అంటే ఏం లేదంటే వెన్ వి స్పెసిఫై ప్రైమరీ కీ అని ఒక కాలంకి ప్రైమరీ కీ పెట్టామనుకోండి, ఆ కాలం షుడ్ నాట్ బి ఏ డూప్లికేట్ వాల్యూ. సో ఇట్ షుడ్ బి యునీక్. తర్వాత ఇట్ షుడ్ బి నాట్ నల్, అంటే నల్ వాల్యూ బ్లాంక్ ఉండకూడదు అనమాట. తర్వాత నెక్స్ట్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ కాలం విచ్ ఈజ్ ఎంప్లాయీ నేమ్. దానికి ఏంటి varchar అని చెప్పి తీసుకుంటున్నా. సో varchar 2 అనేది డేటా టైప్. సో ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ కావాలా ఎంప్లాయీ నేమ్లో అని చెప్పి ఇచ్చినాను. దెన్ ఐ హ్యావ్ టు క్లోజ్ దిస్ కాలం టేబుల్. సో ఇక్కడ ఏం చేసాము, ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాము, ఎంప్లాయీ ఒక టేబుల్. దాంట్లో ఎంప్లాయీ ఐడి అనేది ఒకటి ప్రైమరీకి, ఎంప్లాయీ నేమ్ అనేది ఒకటి, ఒక varchar 2 అనే డేటా టైప్. అంటే ఇట్ విల్ టేక్ ద క్యారెక్టర్స్ అప్ టు 50 బికాస్ వీఆర్ స్పెసిఫైయింగ్ హియర్ ద సైజ్ ఎస్ 50. సో ప్రైమరీ కీ అంటే ఇంతకుముందే తెలుసుకుందాం కదా, ప్రైమరీ కీలో ఏముండాలి, ఇట్ షుడ్ బి నాట్ నల్ అండ్ ఇట్ షుడ్ నాట్ అలో డూప్లికేట్ వాల్యూస్. అంటే సేమ్ యూనిక్ ఉండాలన్నమాట నంబర్స్. సపోజ్ ఇఫ్ వి ఇన్సర్ట్ ఎనీ వాల్యూస్ ఇన్ టు ద టేబుల్, ద వాల్యూ షుడ్ నాట్ బి డూప్లికేట్, ఇట్ షుడ్ బి యూనిక్ ఉండాలి. సో ప్రైమరీ కీ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ ఆల్సో ఇట్ షుడ్ బి యూనిక్ వాల్యూస్ అండ్ మీన్స్ డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్. సో టేబుల్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు చూద్దాం మనము అసలు డిస్క్రిప్షన్. ఎంప్లాయీ. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ చూసారా, ఇక్కడ స్పెసిఫై అయింది. మనం జస్ట్ ప్రైమరీ కీ అనే పెట్టాము, కానీ ఆటోమేటిక్గా ఏమైంది, మనము ఎంప్లాయీ ఐడి అంటేనే నాట్ నల్ వచ్చేస్తుంది. సో ఇది ఇంటీజర్ కాబట్టి, సో ఇట్స్ షోయింగ్ ద హౌ మచ్ సైజ్ ఇట్ ఈస్ అండ్ ఆల్. ఎంప్లాయీ నేమ్ ఈజ్ varchar 2 of 50 బికాస్ ఇట్స్ అలౌవింగ్ 50 క్యారెక్టర్స్. సో మనం డిఎస్సి ఎంప్లాయీ అంటే డిస్క్రైబ్ చేయమంటున్నాము. సో నా టేబుల్ స్ట్రక్చర్ ఎలా ఉంది చూపిమని చెప్తున్నాము. సో ఇప్పుడు అర్థమైంది అసలు ప్రైమరీ కీ అంటే ఏంటి. ప్రైమరీ కీ షుడ్ బి నాట్ నల్ అండ్ ఇట్ షుడ్ బి యునీక్, అంటే డూప్లికేట్ వాల్యూస్ అలో చేయకూడదు. సపోజ్ కొన్ని వాల్యూస్ ఇన్సర్ట్ చేసామనుకోండి, సపోజ్ నేను చూద్దాం ఇన్సర్ట్. ఇప్పుడు మనము ఎంప్లాయీ టేబుల్లో ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, సో దాంట్లో డేటా ఇన్సర్ట్ చేసే ట్రై చేద్దాం. సో మనము ప్రైమరీకి అర్థం చేసుకునే ట్రై చేయాలంటే అసలు ఒకటి డేటా ఆల్రెడీ టేబుల్ ఉంది కాబట్టి దాంట్లో డేటాని ఎంటర్ చేసి దాన్ని అర్థం చేసుకునే ట్రై చేద్దాం. సో డిఎస్సి ఎంప్లాయీ అంటే మనం క్రియేట్ చేసిన ఎంప్లాయీ టేబుల్ స్ట్రక్చర్ కనపడుతుంది. సో దానికి డిఎస్సి అంటాం. సో మనం ఇక్కడ మీరు గుర్తుందా, మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ప్రైమరీకి అని స్పెసిఫై చేసాం కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఏమొస్తుంది, నాట్ నల్ వస్తుంది. తర్వాత ఎంప్లాయీ నేమ్ varchar 2 అని వస్తుంది. సో ఇప్పుడు మనం we will try to insert data into the employee. How we will insert the data into the employee? Insert into emp, అంటే మనం ఎంప్లాయీ టేబుల్ పేరు చెప్పాలి. తర్వాత we have to mention ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్. సో ఇక్కడ మనం కాలం నేమ్స్ స్పెసిఫై చేయాలి. ఏం కాలం నేమ్స్ ఇక్కడ, ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్. సో దానికి ఏంటి, ఎంపీఎన్ఏ ఎంప్లాయీ నేమ్. తర్వాత దీంట్లోకి మనం వాల్యూస్ ఇవ్వాలి. సో అంటే ఫస్ట్ ఎంప్లాయీ ఐడి అనేది మనము ప్రైమరీకి పెట్టుకున్నాం కదా, సో వాల్యూస్ ఎలా మెన్షన్ చేస్తావు. సో ఈఎంపీ ఐడిలో 1
101 అని పెడుతున్నాను. తర్వాత మనము ఎంప్లాయీ నేమ్ varchar2 అనే డేటా టైప్ స్పెసిఫై చేసాం కాబట్టి అది డేటా టైప్ కాబట్టి సో మనం సింగిల్ కోట్స్లో పెట్టాలి. సో దానికి నేను జాన్ అని చెప్పేసి డేటా ఇస్తున్నాను. సో ఇక్కడ వచ్చి ఎంప్లాయీ ఐడి వచ్చి 101 అండ్ ఎంప్లాయీ నేమ్ ఈ జాన్. సో సెమికోలన్ పెట్టాలి. చూసారా 1 రో క్రియేటెడ్. సో ఇప్పుడు ఏమైంది, మనకి డేటా ఇన్సర్ట్ అయింది ఎక్కడ టేబుల్లో. సో దానికి చూడాలంటే ఎట్లా చూస్తాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఇక్కడ ఏమొచ్చింది 101 జాన్ వచ్చింది. సో ఇప్పుడు మనము ప్రైమరీ కీ అంటే ఏమనుకున్నాము, ఇట్ షుడ్ నాట్ అలో నల్ వాల్యూస్, అంటే ఇక్కడ నాట్ నల్ ఉండాలి, తర్వాత డూప్లికేట్ వాల్యూస్ అలో చేయకూడదు. సపోజ్ నేను సెకండ్ రో కూడా 101 పెట్టడానికి ట్రై చేస్తాను, మీకు అప్పుడే తెలిసిపోతుంది అది అలో చేయదు, ఎందుకంటే మనం ప్రైమరీ కీ అని ఇచ్చాం కాబట్టి. సో లెట్స్ ట్రై టు ఇన్సర్టింగ్ డూప్లికేట్ వాల్యూస్ టు ద ప్రైమరీ కీ. సో అది అలో చేయకూడదు బికాస్ ప్రైమరీ కీ షుడ్ బి యూనిక్. బట్ మనము టెస్ట్ చేద్దాం, మనం టెస్ట్ చేస్తేనే కదా మనకు తెలిసేది అది అలో చేస్తుందా అలో చేయదా అనేసి. సో నేనేం చేస్తున్నాను, మరీ సేమ్ నంబరే ఎంప్లాయీ నంబరు ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. సో దానికోసం ఏం చేస్తున్నా, ఇన్సర్ట్ చేస్తున్నాను డేటాని. సో మనం డేటాని ఎలా ఇన్సర్ట్ చేస్తాము, ఇన్సర్ట్ ఇంటూ అనే కమాండ్ వాడతాము. తర్వాత ఈ ఎంప్లాయీ అనేది టేబుల్ నేము. సో నేనేం చేస్తున్నాను, ప్రైమరీ కీ వాల్యూ డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చేకి ట్రై చేస్తున్నా. మనకి ఏం రావాలి, ఎర్రర్ రావాలి, ఏమంటే ప్రైమరీ కీ షుడ్ నాట్ అలో డూప్లికేట్ వాల్యూస్ అని చెప్పి. చూద్దాం వస్తుందా రాదా. సో ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్సర్ట్ ద సేమ్ నంబర్ విచ్ ఈస్ 101 of let's say something like Karthik. సో ట్రై చేద్దాం ఒకవేళ మనకి ఇది ఇన్సర్ట్ అవుతుందా లేదా. సో యాజ్ పర్ ద రూల్ ఏంటి, ప్రైమరీ కీ షుడ్ నాట్ అలో ద డూప్లికేట్ వాల్యూ. సో we should get an error saying that it should not allow. Let's see. చూసారా ఇక్కడ యూనిక్ కన్స్ట్రెయింట్ అని వస్తుంది, ఇట్స్ వయలేటెడ్ అంటోంది. ఎందుకంటుంది, బికాజ్ వీ మెన్షన్డ్ వాట్ ఈస్ ద ప్రైమరీ కీ షుడ్ నాట్ అలో డూప్లికేట్ వాల్యూస్. సో మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ అలో చేసే ట్రై చేస్తున్నాం. ఎందుకు, ఆల్రెడీ 101 ఉంది, దెన్ అగైన్ వీఆర్ గోయింగ్ అండ్ ఇన్సర్టింగ్ ద సేమ్ నంబర్ హియర్. So that's the reason what we are getting it. It is saying unique constraint violated. Nothing but primary key is nothing but it should be unique and it should not allow the duplicate values. And it should be means unique is nothing but it should not allow duplicate values and it should be not null. So what is a primary key? Primary key is a key. It is a combination of not null and also unique. So when we try to insert a value which is already presented in the table, it should not allow. That's the reason we are getting unique constraint. So idenandi primary key gurinchi. So primary key should be is a combination of not null and also unique. So ప్రస్తుతానికైతే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. సో ఐ విల్ ట్రై టు అప్లోడ్ వీడియోస్, చాలా పెట్టడానికి ట్రై చేస్తాను. సారీ అప్లోడ్ ద వీడియోస్ ఫ్రమ్ సో మెనీ డేస్ or maybe months, I think. I apologize for that and have a wonderful day. Thank you. Bye bye.